వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ వెంకటేష్. తమిళనాడు రాజకీయాలలో మల్లో హై డ్రామా షురు అయింది. గంప కింద కోడి పిల్లలను కప్పినట్టు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్లలో కమ్ముతుండ్రు. కానీ విజయ్ పార్టీకే మద్దతు ఇవ్వాలని చూస్తున్న ఏఐడిఎంకేకి చెందిన డజను పైగా కొత్త ఎమ్మెల్యేలు. ఇది పార్టీ చీఫ్ కె పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటే అంటున్నారు తలవండిన రాజకీయ పెద్దలు. అన్నా డిఎంకేకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలు గెలిపించుకున్న విజయ్కే మద్దతు ఇవ్వాలని పార్టీ చీఫ్ పళనిస్వామిపై ఒత్తిడి తెస్తుండ్రు. దీంతో అన్నా డిఎంకేలో అంతర్గత విభేదాలు బహిరంగంగానే బగ్గుమంటున్నాయి అంటున్నారు చూసినోళ్ళు, తమిళనాడు రాజకీయం తెలిసినోళ్ళు. అలాంటిదేమీ లేదని, అంత మంచిగానే ఉందని చెప్పుకొస్తుర్రు అన్నా డిఎంకే పార్టీలు. టీవీకే దళపతి విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను 24 గంటలల్లో 2 సార్లు కలిసి నా వెనుక 118 ఎమ్మెల్యేలు ఉండ్రు అని వాళ్ళ పేర్లతో సహా రాసిచ్చిండట. ఈ భేటీ తమిళనాడు రాజకీయాల్లో కాకబుట్టిస్తుంది. కానీ గట్ల కాదు, విజయ్నే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచిండని లోక్ భవన్ వాళ్ళు చెప్తుండ్రు. కానీ గవర్నర్ కనకరిస్తలేడట. ఎందుకంటే సెంట్రల్ వల్ల ఒత్తిడి ఉందంటున్నారు తమిళ తంబీలు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జనాల మనసు గెలిచిన విజయ్ని సీఎం కుర్చీ ఎక్కనీయకుండా చేస్తున్న తమిళ రాజకీయాలపై దుమ్మెత్తి పోస్తున్నారు కొందరు పేరుగల్ల సినీ నటులు. ప్రకాష్ రాజ్, విశాల్, కమల్ హాసన్ సోషల్ మీడియాలో తమిళనాడు రాజకీయాల మీద తమ ఎక్స్ లో విజయ్కి సపోర్ట్ గా రాసుకొచ్చిర్రు. అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన అతిపెద్ద పార్టీని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు పిలవాలి, పిలిచి బల నిరూపణ చేయమని అడగొచ్చు గవర్నర్. కానీ తమిళనాడులో అతిపెద్ద పార్టీ అయిన టీవీకేని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు పిలవకుండా 113 ఎమ్మెల్యేలతో గవర్నమెంట్ ను ఎలా ఫామ్ చేస్తావు, బల నిరూపణ ఎట్లా చేస్తావని గట్టిగా ఎదురు అడిగిందంట గవర్నర్. ఎవరిని మెప్పిస్తానికి గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా పోతుండని అంటున్నారు రాజ్యాంగం తెలిసినోళ్ళు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.